తప్పు చేశాను స్వామి. నా బిడ్డను దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు చేశాను. తప్పు కాదురా, నువ్వు చేసింది పాపం. ఒక పసి బిడ్డను దూరం చేసిన నీచుడివిరా నువ్వు. అవునమ్మా. కన్న బిడ్డని చావు చేతుల్లో పెట్టిన రాక్షసుడివిరా నువ్వు. అమ్మా, తప్పు చేశానమ్మా. నీలాంటి వాడు బ్రతికే యోగ్యత లేదు. చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా. నేను తప్పు చేశాను, నీకు అన్యాయం చేశాను తల్లి. నన్ను చంపే. నన్ను చంపేయండి, చంపేయండి, నన్ను చంపేయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాలాంటి వాడు బతకూడదు. నేను బతకూడదు, నేను బతకూడదు, నేను బతకూడదు. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఏమండి, ఏమైందండి? ఏంటండి, కల ఏమైనా వచ్చిందా? అవునే, కల వచ్చింది తులసి. నేను చేసిన పాపాన్ని దేవుడు నాకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఆనాడు ఆ డాక్టర్ మాటలు నమ్మి నా బిడ్డను దూరం చేసుకున్నాను. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముందండి? అయినా పరిహారం చేయించాలని పిల్లలు వెళ్లారు కదా, చేయిస్తారు కదా. పసిగొడ్డుగా వెళ్ళి చెట్టంతగా ఎదిగి నా బిడ్డ వస్తుంది. ఇన్నేళ్ళు నా బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో, ఎలా బతికిందో తనంతటికీ కారణం నేనే కదా. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. లేదు, తప్పు చేశాను. నాలాంటి తండ్రి ఏ బిడ్డకి ఉండకూడదు, ఏ బిడ్డకి ఉండకూడదు, ఏ బిడ్డకి ఉండకూడదు. ఏమైంది? ఏ బిడ్డకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవడి ఎవడి ఎవడి? అయ్యో, ఎవడి? ఏమైందండి? ఎవడి? ఏమైందండి? ఎందుకు ఇలా అయిపోతున్నారు? అమ్మా మహా, ఎవడి? శంకర్ బాబు, అయ్యో ఏమైందండి? చూడమ్మా, నాన్న నాన్న ఎలా అయిపోతున్నాడు? నాన్న ఏమైంది? నాన్న ఏమిటి? నాకేం అర్థం కావడం లేదే. నాన్న, మావయ్య గారు ఏమైంది? ఏమండి, వెంటనే డాక్టర్ కి కాల్ చేయండి. ఏమండి, ఏమైందండి? మాట్లాడండి. అయ్యయ్యో, అమ్మా శౌర్య, అమ్మా శౌర్య, నాకు శౌర్యాన్ని చూడాలనిపిస్తుంది. ఏంటి నాన్న మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మంటే ఏం బాగుంటుంది? రేపు ఉదయాన్నే పిలుస్తాం. నాకేదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది అమ్మా. అయ్యో, ఇప్పుడే నా బిడ్డనే చూడాలి. శౌర్య, శౌర్య. మావయ్య గారు మీకేమీ కాదు, ఇప్పుడే డాక్టర్ గారికి కాల్ చేశాను, వస్తా అన్నారు. ఏమండి? శౌర్య, శౌర్య, ఏమండి? ఊరుకోండి, మీకేం కాదు, ఏం కాదండి. ఏమైంది డాక్టర్? ప్రమాదమేమీ లేదమ్మా, మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది. శౌర్య, అమ్మా. ఏమండి? కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి రెగ్యులర్గా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. టెన్షన్ పడాల్సిన పనే లేదు. శౌర్య, శౌర్య, అమ్మా, శౌర్య. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే డాక్టర్ గారు, నమస్కారం. ఏమండి, ఏమండి, మీకేం కాదండి, డాక్టర్ గారు చూస్తారు కదా. డాక్టర్, ఏమైంది డాక్టర్? శౌర్య అంటే ఎవరు? మా చెల్లెలు డాక్టర్. ఆయన ఏ విషయం గురించో చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడు.
మరీ అంత స్ట్రెస్ ఫీల్ అవడం ఆయనకి మంచిది కాదు. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమా డాక్టర్? ప్రస్తుతానికైతే అవసరం లేదమ్మా. నేను ఇచ్చిన టాబ్లెట్స్ 2-3 రోజులు వాడండి. మరీ అంత ఇబ్బంది అయితే అప్పుడు చూద్దాము. మీ చెల్లిని చూడాలని కోరుకుంటున్నాడు కాబట్టి వీలైతే వాళ్ళని పిలిపించండి. కాస్త రిలాక్స్ ఫీల్ అవుతారు. డాక్టర్ గారు, ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా? ఆయన కొంచెం ఆలోచించడం తగ్గించాలి. ఇదే విధంగా టెన్షన్ పడుతూ ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. ఏమండి? ఏం కాదండి, మీకేం కాలేదు. మీరే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. పిల్లలు వెళ్ళారు కదా, మన బిడ్డను తీసుకొస్తారండి. మన పెద్దమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తారు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ஆமா இறங்க இறங்க இறங்க. ఇక్కడ ఆపేవేంటి? ఇదా కాటు ప్యాలెస్ యొక్క రూమ్. ఇతనేంటి ఏదేదో మాట్లాడుతున్నాడు? వీళ్ళ భాషలో ఏదో చెప్తున్నారా, మనకు అర్థం కావట్లేదు. పోంగ ఉళ్ళ. ఇదేనా? అవును, నిజంగా ఇల్లు ఇదేనా? ஆமா அது இங்குதான் இருக்கு. కాసు కాసు కాసు. ఎంత? 2000 కొడు. తీసుకో. ఇన్నో 2000 ఎక్స్ట్రా కొడు. ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా 2000 కొడు. రేయ్, ఇదిగో తీసుకో. మనం రేపు పొద్దున్నే తందారికి వెళ్ళడానికి మీరు తొందరగా రండి. తందారా ఇక్క నానా. హే, నా సావు నెనకరియా. நான் வரல, நீ எங்க வேணும் போ. நாளை உயிரோடு இருந்தா வந்து பாக்குற. డ్రైవర్ అది కాదు, చెప్పేది విను. అయ్యో, రేయ్, కింద పడైకు. అయ్యో. ఏంటన్నా అలా వెళ్ళిపోతున్నారు? కనీసం మనం బయట నుంచి వచ్చామని ఒక మాటైనా చెప్పి వెళ్ళొచ్చు కదా. వాడే విచిత్రంగా ఉన్నాడు. ఇంకా వాడేం చెప్తాడు? దారి పొడుగునా మనల్ని తిట్టుకుంటూనే ఉంటాడు. సర్లే, పదండి వెళ్దాం. సరే. మనం ఇక్కడ కొంచెం జాగ్రత్త. నా పేరు మురుగేశన్. ఇన్న గెస్ట్ హౌస్ కి వాచ్మెన్. రూమ్ కావాలి. బాత్రూమ్ కావాలా? ఏ రూమ్ అయ్యా? మేం 4 పడుకోవడానికి రూమ్ కావాలి. తొందరై పోదామని వచ్చినారా?